పవన్ కళ్యాణ్ డైనమిక్ లీడరిజానికి కూడా గుర్తింపు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూడా చాలా వరకు తగ్గినప్పటికీ కూడా కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో కూడా పాలనా పరంగా ఉండబోతుంది. రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి చెందుతుంది అంటూ కూడా అటు జనసేన నాయకులు అలాగే టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే నేను చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకున్న అనంతరం కూడా అధికారులు విష్ చేశారు. దాంతోపాటు అటు నాదెండ్ల మనోహర్ మరొక మంత్రి అలాగే కందుల దుర్గేష్ కూడా పూర్తిగా విష్ చేశారు. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి కీలక పాత్ర పోషించిన వర్మ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అభినందించారు. అటు పవన్ కళ్యాణ్కి శాలువా కప్పి కూడా పవన్ కళ్యాణ్కి విష్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు కూటమి నేతలతో పాటు జన సైనికులు కూడా సంబరాలు చేసుకునే ఒక సుదీర్ఘమైన అపూర్వమైన ఘట్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు కూడా సుదీర్ఘ పోరాటం తర్వాత అసెంబ్లీ గేటు కూడా తాకని ఉన్న వాళ్ళకి దిమ్మ తిరిగే విధంగా కూడా వాళ్ళని కేవలం 11 స్థానాలకే పరిమితం చేసి పూర్తిగా 164 సీట్లలో కూడా కూటమి విజయానికి కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్కి ఇలాంటి అపూర్వమైన గౌరవం దక్కడం కూడా చాలా ఆనందంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే మనతో అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. సార్, ఇవాళ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. 10 ఏళ్ల రాజకీయ పోరాటంతో అనేక విమర్శలు అందుకున్నా కూడా ఎక్కడ కూడా తలగకుండా పనిచేశారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ విజయాన్ని, వాళ్ళు తీసుకున్న ఛార్జీ మొత్తాన్ని? పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే గ్రంథం లాంటిదని చెప్పచ్చు. ఎందుకంటే పడి లేచిన కెరటం ఆయన. మామూలుగా సముద్రం కెరటాలు పడతా ఉంటే మళ్ళీ లేస్తూ ఉంటాయి. అలాగే పడిన చోట లేవాలని చెప్పన్న ప్రయత్నం చేసిన వ్యక్తి, ఓటమికి కుంగిపోని వ్యక్తి, విజయానికి పొంగిపోని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ లభించిన విజయాన్ని రాష్ట్రానికి మేలు చేకూర్చే విధంగా చేయాలని చెప్పిన భావంతోనే ఆయన రోజున ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేకించి వాళ్ళ పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నారంటే ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ గ్రామసీమల అభ్యున్నతి ద్వారానే వాళ్ళ రాష్ట్ర అభ్యున్నతి ఉంది. అంచేత గ్రామాలని మనం అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గ్రామాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. గ్రామాలను నివసించే వారికి చక్కటి తాగునీరు అందించాలి, చక్కటి రహదారులు ఏర్పరచాలి, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించాలన్న ఉద్దేశంతో ఆయన ఈ శాఖని ఈ రోజున తీసుకోవడం జరిగింది. కొద్ది రోజులు మీరు అందరూ కూడా చూస్తారు, వాళ్ళ గ్రామాలకు మంచి మహోన్నత స్థితి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదరణలో జరిగి తీరుతుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న శాఖలు కూడా చాలా ఇంపార్టెంట్ శాఖలు. గతంలో కూడా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి కూడా కొంత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్మెంట్లో వెనకబడిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఇన్ని శాఖలు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఈ శాఖల మీద పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, ప్రజలకు ఏ విధంగా సేవ చేయబోతున్నారు, పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణ నీటి సరఫరా కావచ్చు, పర్యావరణం కావచ్చు, అన్ని అంశాలు అనేది చాలా కీలకమైన శాఖలు. ఎలా చూడవచ్చు అంటారు? చూడబోతూ మీరు రుచి అడుగుతారు, తినబోతూ రుచి అడగకూడదు. త్వరలోనే మీరు చూస్తారు ఏ విధంగా ఉంటుంది అన్నది. అది పూర్తిగా కూడా తీసుకున్న శాఖలకి న్యాయం చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ పాలన ఉండబోతుంది. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ తీసుకున్న శాఖలు కూడా కీలక శాఖలు. పవన్ కళ్యాణ్ ఏదైతే అతను ఐడియాలు ఉంటాయో ఆ ఐడియాలకు తగ్గట్టుగా కూడా పర్యావరణం కావచ్చు, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి. కాబట్టి ఈ శాఖల మీద పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ కంపల్సరీ కీలకంగా ఉంటుందని కూడా అటు జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే క్యాంప్ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ రివ్యూ కొనసాగుతుంది, అధికారులతో భేటీ కొనసాగుతుంది. నాయకులు ఇష్యూ చేసిన తర్వాత కూడా ప్రత్యేకంగా అధికారులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తానికి ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత